హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఉలవ బూరెలు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా మనం ఒక గ్లాసు ఉలవలు తీసుకోవాలి. ఒక గ్లాసు ఉలవల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా గిన్నెలో ఉలవలు వేయాలి. ఇందులో వాటర్ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వాటర్ పంపడం వల్ల మన డస్ట్ అంతా వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇందులో వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక 10 అవర్స్ అయితే బాగా నానుతుంది. ఇలా ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాసు మినపప్పు, అలాగే ఒక గ్లాసు రైసు నానబెట్టుకోవాలి. మనకి ఇలా ఈజీగా ఉంటుంది సోప్కి రెడీ చేయడానికి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వడకట్టాలి. అలాగే మనం అందులో వాటర్ వేసి బాగా నానబెట్టాలి. ఒక 3 to 4 అవర్స్ అయితే సరిపోతుంది. దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మనం ముందుగా నానబెట్టాం కదా ఉలవలు, ఎంత బాగా నానాయో. కలర్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలాగే మనం కుక్కర్లో నానబెట్టిన ఉలవలు వేయాలి. ఉలవలు చాలా హెల్త్కి మంచిదండి. ఇవి అందరూ ఇష్టంగా తింటారు. ఒక గ్లాసు ఉలవలకి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి. 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆవిరి కూడా వస్తుంది, వేడివేడిగా ఉంది. నెక్స్ట్ మనం వీటిని ఒక జిబ్బులో వేసి బాగా వడకట్టాలి. ఇలా వాటర్ సపరేట్ చేయాలి. అలాగే మనం ముందుగా బెల్లం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు ఉలవలకి ఒక గ్లాసు బెల్లం సరిపోతుంది. దీనికి మనకి పాకం పట్టే పనే ఉండదండి. ముందుగా మనం మిక్సీ గిన్నెలో ఉలవలు వేసి అందులో బెల్లం వేయాలి. ఇందులో వాటర్ కూడా వేయనవసరం లేదు. అలా మిక్సీ చేసిన తర్వాత ఇది బాగా ముద్దలాగా వస్తుంది, ఇలా పేస్ట్లా అవుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే అందులో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేయాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ కలిసే వరకు మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం నానబెట్టిన మినపప్పు, బియ్యం కూడా మనం మిక్సీ చేసి ముందుగా మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయనవసరం లేదు. అలాగే మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం వండలు అందులో వేయాలి. మనం ముందుగా వండలన్నీ నీట్గా రౌండ్గా చుట్టుకొని ముందుగా ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఆ వంటలు చాలా బాగుంటాయి. ఇలాగే తినాలనిపిస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టడం వల్ల. మనం ముందుగా చేసుకున్న సోపులో అందులో ఒక్కొక్క ఉండ వేస్తూ స్లోగా వేయాలి. ఉండలు వేసేటప్పుడు దూరంగా వేయాలి. అంటే ఒకదానికొకటి అంటకుండా ఉంటాయి. దగ్గరగా వేస్తే ఒకదానికొకటి అంటేస్తాయి. తీసేటప్పుడు బాగోదు. మనకి ఇలా దూరంగా వేయడం వల్ల అటు ఇటు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ వేయడం వల్ల మనం కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి ఇలా తక్కువ వేస్తుంటే బాగా వస్తాయి. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి మనకి.
చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ ఉలవ బూరెలు చాలా మంచిదండి. తింటే ఎవరైనా తినవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. చాలా మంచిది హెల్త్ కూడా. చూడండి టేస్టీ ఉలవ బూరెలు రెడీ అయిపోయి చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.